ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో భారతదేశంలో మొట్టమొదటి నిజమైన మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. శుక్రవారం నాడు స్థానిక అంబేద్కర్ సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి బహుజనులు ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే ఆలోచన విధానాలు వర్ధిల్లాలి, మహాత్మా జ్యోతిరావు పూలే విధానాలు జోహార్ జ్యోతిరావు పూలే గారు. బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఆ కాలంలో ఆలోచించి ఈరోజు మన అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణమైన మన జ్యోతిరావు పూలే గారిని ఇన్ని సంవత్సరాలైనా స్మరించుకోవడం చాలా గొప్ప విషయము. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి అయినటువంటి మెడవల్లి వెంకటేశ్వరరావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బీసీ సంఘం నాయకులకు నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన స్మరించుకోవటం నిజంగా మన పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. దానిలో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అఖిలపక్ష పార్టీలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, స్వచ్ఛంద సంస్థలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మహాత్మా జ్యోతిరావు పూలే నిజంగా మహాత్ముడు. ఎందుకంటే వారి భార్యాభర్తలు సావిత్రిబాయి పూలే కానీ జ్యోతిరావు పూలే కానీ నిజంగా వాళ్ళు ఈ దేశానికి అందించినటువంటి సేవలు నిజంగా మరువలేవిని, చిరస్మరణీయమైనవి. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక నిరుపేద కుటుంబం. ఆ కుటుంబంలో వారి జీవనాధారమే కష్టమైన రోజుల్లో ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు పూల వ్యాపారం పెట్టి కుటుంబాన్ని పోషించేవారు. క్రమక్రమంగా ఆ వ్యాపార రీత్యా వీరి పేరు పూలే జ్యోతిరావు అని చెప్పేసి పిలవటం వాడుకలోకి వచ్చింది. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలేగా దాన్ని రూపాంతరం చెందింది. కాబట్టి అలాంటి మహానీయుడు ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించడంలో ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా బాల్య వివాహాలను అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా శిరోముండనాన్ని నివారించడంలో దీక్షాబద్ధులై సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వారు నిజంగా వారి సేవలు, వారు చేసిన త్యాగాలు రాబోయే తరాలకు కూడా మనము చెప్పుకోవాలంటే అలాంటి మహానుభావులు చేసినటువంటి శ్రమ, కృషి, పట్టుదల వల్లనే ఈరోజు మనము ఈరోజు బహుజనులంతా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే స్వతంత్రంగా స్వేచ్ఛా భావమై ఉన్నాము. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో ఆయన గుర్తు చేశారు, మా గురువు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారని, ఆయన్ను స్మరించకుండా నేను ఏది చేయను అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఆయన ఎంతటి మహోన్నతుడో ఎంతటి మహామనిషి కూడా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ కుల దురహంకారాలను మహాత్మా జ్యోతిరావు గారి పూలే అడుగుజాడల్లో మనం నడుస్తూ వాటిని అరికడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని బహుజనులంతా కలిసి బహుజన రాజ్యం రావాలి. కాబట్టి ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి. అలాంటి మహాత్ముని నిజంగా మనం స్మరించుకోవటం మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ
మరి ఆయన ఆశయ సాధనకు మనం అందరం పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భీమ్. అలాగే ఈ